హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్, డిఎస్సికి 70 మంది అనర్హులు, వెరిఫికేషన్ కమిటీల నిర్ధారణ. చిత్తూరు జిల్లా న్యూస్ ఆర్టికల్. మెగా డిఎస్సి 2025 ధృవీకరణ పత్రాల పరిశీలనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70 మంది అనర్హులయ్యారు. డిఎస్సి మెరిట్ జాబితా అనుగుణంగా గత నెల 28 నుంచి చిత్తూరులోని ఎస్వి సెట్, అపోలో ఇంజనీరింగ్ కళాశాలల్లో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పలు దఫాలుగా సాగింది. తొలి విడతలో 1200 మంది అభ్యర్థులు, మలి విడతలో 278 మంది అభ్యర్థులు కాగా, వీరిలో వివిధ కారణాలతో గైర్హాజరైన 45 మందికి మూడో విడతలో ధృవీకరణ పత్రాల పరిశీలన సాగింది. ఆపై పూర్తిగా హాజరు కాని వారి జాబితా ఆధారంగా తుది మెరిట్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేశారు. వీటితో పాటు దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు సైతం తిరుపతిలోని రుయా రెఫరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేశారు. ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి కావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 183 మంది అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు సరిగ్గా లేకపోవడం, ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాల్లో తేడాలు రావడం, ఇతర కారణాలతో అర్హత కోల్పోయినట్లు వెరిఫికేషన్ కమిటీలు నిర్ధారించాయి. 183 మంది అభ్యర్థులు ఒకటికి పైగా పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. రిపీటెడ్ కౌంట్ను తొలగించగా చివరగా 70 మంది అభ్యర్థులు తేలారు. దీంతో వీరి స్థానంలో మెరిట్ జాబితాలోని తదుపరి 70 మందికి రాష్ట్ర విద్యాశాఖ వెరిఫికేషన్ కాల్ లెటర్లు పంపనుంది. రాగానే ఈ అభ్యర్థులు ధృవీకరణ పత్రాల పరిశీలన చేస్తారు. 3 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 10వ తేదీ నాటికి మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ డైలీ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.